మహాశివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాల్లో ఉదయం నుంచి కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మన ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇటు టంగుటూరు మండలం జమ్మలపాలెంలో ఉన్నాం. ఇక్కడ 116 ఈ యొక్క శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడ ఈ యొక్క శివలింగాలకు అయితే ప్రత్యేకంగా ఇక్కడ దర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అమ్మ చెప్పండి, ఈరోజు ఒక శివరాత్రి గారు ఏం చెప్తారు? శివరాత్రి అంటే లింగోద్భవం జరిగిన రోజు కదా, కాబట్టి జమ్ముల పాలెంలో మేము ప్రతి సంవత్సరం రాలేకపోతున్నాము, కానీ ఈ సంవత్సరం వద్దాం అనుకున్నాము. చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. మా అబ్బాయి చాలా చిన్నప్పుడు వచ్చాము. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇది. అందుకని మేము ఈసారి కుటుంబ సమేతంగా అందరం కలిసి శివుని దర్శించుకోవడానికి వచ్చాము. అమ్మ మీరు చెప్పండి, ఈరోజు ఏం చెప్తారు? ఈరోజు శివరాత్రి కదా, ఏంటి స్పెషల్, ఏం చెప్తారు? లింగోద్భవం జరిగిన రోజు చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు ఇంకా కుటుంబ సమేతంగా ఈరోజు అందరం వచ్చాము. ఒక 5-6 సంవత్సరాల క్రితం వచ్చాము, ఇంక ఈసారి కుటుంబంతో వచ్చాము. చాలా బాగుంది. ఇది ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒకేసారి 1116 ఇక ఈ యొక్క శివలింగాలు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది ఈ టెంపుల్లో. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ యొక్క 1116 ఈ శివలింగాలకు ఇటు ప్రత్యేక ఇటు అభిషేకాలతో పాటు ఇక్కడ ఈ శివలింగాలు ఇక్కడ దర్శించిన పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, ఈ యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, ఏం చెప్తారు? మా గురువు గారు పాదర్తి వెంకటేశేషమాంబ గారు ఇలా సంకల్పించుకున్నారు. రామేశ్వరం నుండి తిరువన్నామలై, చిదంబరం, కాంచి, శ్రీకాళహస్తి ఇవన్నీ పంచముఖ క్షేత్రాలు, పంచాల శివాలయాలు. అదే లైను మనం పైకి తీస్తే కేదార్నాథ్ వరకు వెళ్ళుద్ది. ఆ లైన్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ పంచశివాలయ ఆశీస్సులు దొరకాలని అమ్మగారు సంకల్పించుకొని ఇక్కడ 1116 శివలింగాలు వేదిక కట్టి మధ్యలో పంచముఖ శివలింగం పెట్టారు. ఇక్కడ వచ్చే భక్తులకి బాగుంటుందనేసి ఇప్పుడు బాగా పాపులర్ అయ్యి అందరూ వస్తున్నారు. అమ్మ అయితే దీన్ని మొత్తం డొనేషన్స్ తీసి అందరికీ బాగు చేసి దాంట్లో వచ్చే డొనేషన్స్లోనే ఈ శివాలయం కట్టారు. అప్పటి నుంచి మేము ఇక్కడికే వస్తున్నాము, మాకు బాగున్నది కాబట్టి. సో ఇది ఓవరాల్ చూసినట్టయితే ఇటు ఉదయం నుంచి కూడా ఇటు ప్రకాశం జిల్లాలోని అన్ని యొక్క శైవ క్షేత్రాల్లో అయితే ఇటు భక్తులు ఇటు ఉదయం నుంచి కూడా ఈ యొక్క శివాలయాల్లో ఇటు ఇక్కడ దర్శించే పరిస్థితిగా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఈ యొక్క జమ్ములపాలెంలో ఇక్కడ వెలిసినటువంటి ఈ యొక్క శివలింగాలను ఉదయం నుంచి భక్తులు అయితే దర్శించే పరిస్థితి కనపడుతుంది. మొత్తాన్ని చూసినట్లయితే ఈరోజు మొత్తం కూడా అయితే ఈ యొక్క శివరాత్రి యొక్క సందర్భంగా ఇటు అన్ని శివాలయాలు అయితే ప్రత్యేక అభిషేకాలతో పాటు మొత్తం కూడా శివనామ స్మరణతో మారుబోదింపు పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తం కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.